ఇది మైదా పిండి. దీంట్లోకి మనం మైసూర్ బజ్జీ చేసుకుంటాం చూసారా, దానికోసం ఇదిగో సాల్ట్, పెరుగు, పుల్లటి పెరుగు, ఇడ్లీ పిండి, బొంబాయి రవ్వ, ఇదిగోండి కరివేపాకు డబ్బా, కరివేపాకు, ఇవన్నీ కలిపి కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసి కలిపేసేసి గుంత పునుగులు గుంత పునుగు మైసూర్ బొండ చేస్తాం. ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర కట్ చేశాను, జీలకర్ర వేసాను. ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇదిగోండి కొద్దిగా మేగడి వేస్తున్నాను. మేగడ వేసి కలుపుకోవటమే, బాగా కలుపుకోవటమే. ఇది కలుపుకున్నాక వేసేటప్పుడు వేరుశనగ గుళ్ళు వేస్తా. దీంట్లో వేరుశనగ గుళ్ళు కానీ శనగలు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. శనగలు నానేసిన శనగలు ఉంటాయి చూసారా, శనగలు వేసుకుంటే మైసూర్ బొండల్లో సూపర్ ఉంటాయి. అయితే వేరుశనగ గుళ్ళు వేస్తా నేను, శనగలు లేవు అందుకని వేరుశనగ గుళ్ళు వేస్తా. కలిపేసుకొని ఒక 2 గంటలు మూత పెట్టి పెట్టేసుకోవడం అండి. ఇది చాలు, ఇంకేం అక్కర్లా. కలిపేసుకొని మూత పెట్టుకోవడం. మీరు కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ నైట్ రుబ్బుకొని మనం ఇడ్లీ పిండి ఇవన్నీ అట్లా చేయకుండా అప్పటికప్పుడు 1 గంట 2 గంటల్లో నానబెట్టుకొని చేసేసుకోవచ్చు. మైసూర్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. పుట్నాల పచ్చడి సూపర్ ఉంటుందండి. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. నా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.